హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి సంబంధించి 2024 నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. అయితే మనకు ఎలిమెంటరీ టీచర్కి సంబంధించి మనం ఏం చదువుకోవాలి, టెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఏ టాపిక్ నుంచి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి విజిట్ చేసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మనకు హెచ్డికి సంబంధించి మనకు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. సో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఎవరైతే ఉంటారో డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పేపర్ రాయడానికి మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే సైకాలజీకి సంబంధించి 30 మార్కులు ఉంటాయి. 30 క్వశ్చన్స్కు 30 మార్కులు. ఇక లాంగ్వేజ్ మనకు తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ మన సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకు 30 మార్క్స్ అనేవి వస్తాయి. ఇక లాంగ్వేజ్ 2 మనకు ఇంగ్లీష్ ఉంటుంది, దీనికి సంబంధించి 30 మార్కులు వస్తాయి. మరియు మ్యాథ్స్ సంబంధించి మనకు 30 మార్క్స్ ఉంటాయి. ఇక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దీనికి సంబంధించి 30 మార్క్స్ ఉంటాయి. ఇక మనకు టోటల్గా మనకు మొత్తంగా చూసుకుంటే 150 మార్కులు మరియు 150 ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇక సైకాలజీ నుంచి మనకు ఏ టాపిక్స్ చదవాలంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, క్రియేటివిటీ, థింకింగ్ మరియు అదేవిధంగా దీనికి సంబంధించి మనకు ఇంకా అండర్స్టాండింగ్, లెర్నింగ్ మరియు పెడగాగికల్ కాన్సర్న్స్ తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ పైన ఏవైతే కనిపిస్తున్నాయో సో వీటన్నింటినీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటే మనకు ICTA, ICTB రెండు కూడా చదవాల్సి ఉంటుంది. ది కాన్సెప్ట్ ఆఫ్ ICT టూల్స్ మరియు కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్, డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్, ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్, హ్యాండిల్ డివైసెస్ దీనికి సంబంధించి కూడా చదవాలి. వీటితో పాటే మనకు NEP 2020 గురించి తెలుసుకోవాలి మరియు ECCE గురించి తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు DLEDలోనే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి ఉంటాయి. ఇక సైకాలజీకి సంబంధించి మనకు ఈ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో అకాడమిక్ బుక్ అనేది చదవండి సరిపోతుంది, ఓకేనా. ఇక మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగులో మనం ఏం చదవాలి అంటే కంటెంట్ అనేది మనకు 24 మార్క్స్ అనేది ఉంటుంది. పఠనావగాహన, అపరిచిత గద్యం, అపరిచిత మరియు గద్యం అనేది ఒకటి ఉంటుంది. సో పద్యము, గద్యం రెండు ఉంటాయి. తెలుగు వాచకాలలోని కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు మరియు పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు మరియు మాండలిక పదాలు, భాషాంశాలు అనేవి ఉంటాయి. భాషాంశాల్లో మనకు భాషా భాగాలు, కాలాలు, లింగాలు, విభక్తులు మరియు విరామ చిహ్నాలు వీటికి సంబంధించి ఉంటాయి. మరియు సందులు, నిర్వచనాలు, సమాసాలు, నిర్వచనాలు, తెలుగు బోధనా పద్ధతులు ఇవి మనకు మెథడ్స్ కిందకి వస్తాయన్నమాట. తెలుగు బోధనా పద్ధతులు మనకు 6 మార్క్స్ ఉంటాయి. మనకు మాతృభాష బోధన లక్ష్యాలు, భాష నైపుణ్యాలు, సాధించాల్సినటువంటి సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనాభ్యాసన ఉపకరణాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక, సంగ్రామాత్మక సంబంధించి మనకు తెలుగులో ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. ఇక అదేవిధంగా నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో కనుక మనకు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు 24 మార్క్స్ అనేవి మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. సో సినోనియమ్స్, తర్వాత హోమోనియమ్స్, స్పెల్లింగ్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, వర్డ్ ఫార్మేషన్, ఇడియమ్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్, క్లాజెస్. సో దీనికి సంబంధించి వీటితో పాటు మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ అడుగుతాడు, లాంగ్వేజ్ ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, టెన్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వర్డ్ ఆర్డర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్, కామన్ ఎర్రర్స్. మరియు అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ మరియు స్పెల్లింగ్, మీనింగ్, సఫిక్స్, ప్రిఫిక్స్, ఫార్మ్స్ క్రియేషన్, ఫార్మ్స్, ఫంక్షన్స్, సో లెవెల్ ఆఫ్ టెస్టింగ్స్ గురించి ఇవన్నీ కూడా మనకు అడగడం అనేది జరుగుతుంది. సో మన స్క్రీన్ పైన ఏవైతే కనిపిస్తున్నాయో సో దీనికి సంబంధించి టాపిక్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో కవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అనేది మనకు 6 మార్క్స్కి ఉంటుంది. యాక్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ లాంగ్వేజ్ స్కిల్స్ దీనికి సంబంధించి LSRW
సో వీటన్నిటికి సంబంధించి మనకు 6 మార్క్స్ అనేవి ఇంగ్లీష్లో కవర్ అవుతాయి. ఇక మనకు మ్యాథమెటిక్స్లో నంబర్స్, ఆర్థమెటిక్, జియోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, తర్వాత మనకు ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో ఉంటాయి. మరియు మెథడ్స్ అనమాట. నేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ మరియు టిఎల్ఎం, కరికులం, టెక్స్ట్ బుక్, ప్లానింగ్, ఎవల్యూషన్, దీనికి కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ నుంచి మనకు 6 ప్రశ్నలు మెథడాలజీలో అడగడానికి అవకాశం ఉంది. ఇక ఈవీఎస్ అనమాట. సో ఈవీఎస్ సంబంధించి లివింగ్ వర్డ్ అనే ఆప్షన్ నుంచి మనకు ప్రశ్నలు అనేవి అడుగుతారు. ఇక్కడ మనకు లివింగ్ అండ్ నాన్ లివింగ్, క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్, ఈవీఎస్ సంబంధించి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనకు ఈవీఎస్లో అడుగుతారు. లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ మరియు దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ, లైట్, కాంతి మరియు హీట్, ఫోర్స్, ఫైబర్, సౌండ్, ఇవన్నింటి గురించి మనకు ఈవీఎస్ నుంచి ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇవి మనకు మరియు వీటితో పాటు మనకు కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి. సో కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ సైన్స్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ సైన్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్, ఈవీఎస్ రిలేషన్ టు సైన్స్, కరికులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్, టీచింగ్ మెథడాలజీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరియు ఎవల్యూషన్ ప్రొసీజర్స్, సీసీకి సంబంధించి ప్రశ్న అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఇక మనకు దీనికి సంబంధించి ఇంకా టెక్స్ట్ బుక్ల మీద ఖచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది. సో మనకు ఓల్డా, నివ్వా అనేది 1 to 5 వరకు క్లారిటీ ఉంది, మరియు 6 నుంచి 8 వరకు క్లారిటీ లేదనమాట. సో ఇది తాత్కాలికంగా సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో వెయిట్ చేద్దాం. ఏమైనా అప్డేట్ ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. వీడియోస్ లైక్ చేయండి. ఇంకొన్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.